సలీం వస్తీ గురించి జర మాట్లాడుకోవాలి. మనోడు ఉత్తరప్రదేశ్కి చెందిన ఒకప్పుడు ముస్లిం, ఇప్పుడు ఎక్స్ ముస్లిం. మనోడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జబర్దస్త్ చేస్తాడు. నార్త్ ఇండియాలో పలు యూట్యూబ్ ఛానళ్ళలో కూడా మనోడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఆయన మీద దాడులు చేసి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక ముస్లిం ఎక్స్ ముస్లిం అయిపోయింది అనుకో, వాళ్ళు ఫత్వాలు జారీ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ప్రాణ హాని కూడా ఉంటుంది. ఇప్పుడు ఇష్యూ ఏందని అంటే ఎక్స్ ముస్లిం అయి ఆయన మాట్లాడుకుంటా ముస్లింలలో జరుగుతున్న అరాచకాలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ లేకపోతే ఏది కానీ ఆయన చట్టరీత్యా చట్టపరంగా తిప్పికొడుతూ వస్తున్నాడు. ఇది కొంతమందికి నచ్చక ఆయన మీద దాడి చేశారు. జీషాన్ అనేటోడు దాడి చేశాడు. ఆ జీషాన్ గాడు సలీం బస్తీకి కట్టలు కట్టలేకపోయింది. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం ఆయనకి టికానాల యోగి ఆదిత్యనాథ్ పోలీసులు మాత్రం టికానాలో పెట్టారు. ఏమైంది అని అంటే దాడి చేసిండు, ఇత్తిఫాక్లో బచాంచిపోయిండు. ఈయన జర ఓవర్ కాన్ఫిడెంట్లో కూడా ఏమవుతుంది ఎవరన్నా వస్తే నేను కూడా చూసుకుంటా, నాకు కూడా తెలుసు అని ఇట్లా అన్నాడు. ఫ్యామిలీకి దూరం ఉంటుండే, ఫ్యామిలీకి ఏం కావద్దని పాపము. ఎవడైతే జీషాన్ గాడు ఉన్నాడో వాడు పోయి మనోడికి దాడి చేసిన తర్వాత మస్జిద్లో పోయి దాచుకున్నాడట. మస్జిద్లో పోయి దాడి చేసుకోగానే పోలీసు వాళ్ళు ఇక పడతారు కదా, తీస్తారు కదా, ఎవడన్నా కబరీ ఇస్తారు కదా, ఫలానోడు ఆడ దాచుకున్నాడు అని అనగానే పోయిర్రట. పట్టకరానికి పోదాం రా నాయన అని అంటే ఇక మనోడు ఇక అంటాడు కదా, సర్ తన్సే జుదా అని ఒక స్లోగన్ ఉంటుంది కదా, సర్ తన్సే జుదా పోలీసు వాళ్ళని కూడా చేస్తానంటే తన్సే జుదాతో దూరికి పోతే అవితో తెరుగు ఏ దునియాసే జుదా కరేంగే అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ పోలీసు వాళ్ళ మీదనే దాడి చేస్తే ఊకుటరా చెప్పు. అంటే ఇలా క్లియర్ కట్గా లా అండ్ ఆర్డర్, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్లా ఉత్తరప్రదేశ్ ఏ రకంగా ఉన్నదో మీరు చూడు రిఫరెన్స్. ఎవడన్నా ఒక్కడన్నా బనక్ చేస్తాడా? ఇలా సలీం బస్తీకి ఎంత మనోభావం పెరిగిందొచ్చు. అరే దాడి చేస్తే నా ముఖ్యమంత్రి ఊకోడు అని. ఈడ మన దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. మన దగ్గర చెప్పి మరీ దాడులు చేస్తారు, కంటిన్యూస్గా దాడులు అవుతాయి. ఈ 28 వచ్చిందంటే సంవత్సరం యానివర్సరీ కూడా చేసుకుందాం మనం. చిత్రగుప్తు మా మీద దాడి యానివర్సరీ కూడా ఉంటుంది మా దాంట్లో. చెప్పుకోవాలి కదా, అందరూ బర్త్డే యానివర్సరీ చేస్తారు, మ్యారేజ్ డే యానివర్సరీ చేస్తారు, ఇంకేం యానివర్సరీలు ఉంటారా, అన్నీ ఉంటాయి. మేమేం చేస్తుంది తెలుసా, ఫస్ట్ టైం హిస్టరీలా దాడి యానివర్సరీ అని చెప్పి మేము కూడా మొదలెడతాం. ఎందుకంటే మళ్ళీ నేను వ్యవస్థను అడగాలా, మా మీద దాడి చేసిన వాళ్ళని అడగాలా, లేదా నాకు నేనే ప్రశ్నించుకోవాలా, అంటే నోరు బంద్ చేసుకొని పడుకోవాలా? మీరు చెప్పురి ఫ్రెండ్స్, మీరు చెప్పురి. ఇలా సలీం వస్తీకి ఉత్తరప్రదేశ్లో న్యాయం జరిగిందా లేదా అంటే మన ఇంటి మీదకి వచ్చేదాకా అని చెప్పి చూడొద్దు. ఇప్పుడు దుబాయ్లో కూడా పాకిస్తాన్ని రాణిస్తుందా, బంగ్లాదేశ్ని రాణిస్తుందా? అదే ఇండియాకి పోతే మాత్రం వీసా టక్కుని దొరుకుతుంది నీకు దుబాయ్లో. ఎందుకు? నేను ఇప్పటిదాకా మాట్లాడినా, క్లియర్ కట్గా ఉన్నారు వాళ్ళు దుబాయ్లో, మేము బిజినెస్ చేస్తాం రా భయన్ అని. ఈ పాకిస్తాన్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఎవడైతే ముస్లింలు వస్తాడు వీళ్ళు బిజినెస్ చేయరు, ఏదో పంచాయతీ పెడతారు. ఇప్పుడు ఆ జోరాం మందాని కానీ న్యూయార్క్లో గెలిచిండు, అక్కడ గెలిచి ఏదైనా డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఏదైనా చేయకుండా కాదంటే నేను అది కాదు న్యూయార్క్ని మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేస్తా. అరే నీ అమ్మ రోడ్ల మీద నమాజులు చేపిస్తా. అరే నువ్వు నమాజ్ చేసుకోరా నాయన, 5 సార్లు 10 సార్లు చేసుకోరా పోయి, ఓడొద్దని అన్నాడు. 10 సార్లు చేసుకోరా నాయన, ఓడొద్దని అన్నాడు. రోడ్ల మీద ఎందుకు రాబాయి? గివే సలీం వస్తీకి మాట్లాడి ఇంకేం లేదా అది పంచాయతీ. ప్రాబ్లం ఏడొస్తుందని అంటే సెక్యులర్ భారతదేశంలో సెక్యులరిజం ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీ మీద, నీ దేవుడి మీద, కానీ నువ్వు మాత్రం నా దగ్గర మాడవు. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే నేనేమడుగుతున్నా భారత్ సర్కార్ని, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీని, జుబేర్ గాడు ఎన్నిసార్లు నుపూర్ శర్మని ఫస్ట్ మొత్తం టార్గెట్ చేయించింది ఎవరు? జుబేర్ గాడు కాదా? కుచ్చి ట్వీట్లు కొట్టి కుచ్చి గిత్తనే ఉంటాడు గజ్జిగిగినట్టు. నుపూర్ శర్మని చేపించింది ఆడే. యతి నరసింహానంద్ స్వామి గారిని పైన కూడా మనోడే కదా. ఇంకొకటి తివారీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అయితే చంపేసిండు. సలీం బస్తీకి బచాంచిపోయిండు. అప్పుడైతే తివారీని అయితే చంపేసిరు పాపం. రాజస్థాన్లో ఏమైంది మనం చూడలేదా? నేను ఏమంటున్నా అంటే చట్టాలను చేతులకు తీసుకునే ఈ మోతబరి చాతలు అనేది కరెక్ట్ కాదు. జుబేర్ గాడికి ఎందుకు మనం ఏం చేయలేకపోతున్నాం అని అనేది నాకు ఒక క్వశ్చన్. అంటే నేను ఏం చేయలేకపోతున్నాం అంటే చట్టరీత్యానే. హిందూ అనేటోడు ఎప్పుడు కూడా చట్టరీత్యానే మాట్లాడతాడు. రామ ప్రాణ ప్రతిష్ఠ కూడా మనం చట్టబద్ధంగానే చేసుకున్నాం, చట్టానికి విరుద్ధంగా మనం ఎన్నడూ చేసుకోలే. అందుకే నువ్వు హిందువు అయినావు. ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త టాపిక్ తీసుకుంటున్నా, రేపో ఎల్లుండో ఒక కొత్త టాపిక్ వచ్చింది భారతదేశంలో, ఇంకా మన తెలంగాణలో ఎస్పెషల్లీ అగ్రెసివ్ హిందుత్వ. మొన్న ఆడు కూడా మాట్లాడిండు గార్దుల సంఘం అధ్యక్షుడు. అగ్రెసివ్ హిందుత్వ. మొఘల్ అగ్రెసివ్ ఉండొచ్చు, అలెగ్జాండర్ అగ్రెసివ్ ఉండొచ్చు, బ్రిటిష్ వాడు అగ్రెసివ్ ఉండొచ్చు, అమెరికా వాడు B2 బాంబర్ల మీద అగ్రెసివ్ ఉండొచ్చు, ఫ్రాన్స్ వాడు ఉండొచ్చు. భారతదేశం అగ్రెసివ్ ఉంటే మాత్రం ఓహో ఇలా బట్టలు ఊడిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది రా నాయన దేశంలో. ఎందుకు లేదు చెప్పు? భారతదేశంలో అగ్రెసివ్ ఎందుకు ఉంటారు చెప్పు? మనం నమ్మే త్రిమూర్తుల దగ్గరనే అస్త్రాలు ఉంటాయి చేతులలో, ఎందుకు ఉండొద్దురా పోయి అగ్రెసివ్? ఇప్పుడు కొత్త టాపిక్, కంచా ఐలయ్య గారు మాట్లాడుతున్నారండి. కంచా ఐలయ్య గారు నేను చూసినా, నేను మాట్లాడతా జరా
నాకు టైం దొరకలేదు ఆనెస్ట్గా చెప్పాలనంటే. ఎక్స్టెంపోర్ ఉంటుంది సారు నాకు. నేను నా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు కంచెలే గారి గొంతు చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది గొంతు. కోకిల, మాటల కోకిల, మాటల పలుకులే కాకిల అని అన్నట్టు ఉంటుంది. ఇట్లా తీసి నేను నా పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు నేను కౌటిల్య చదివిన. ఎందుకంటే ఇప్పుడు వాల్మీకి ఇంకా వ్యాసుల వారు మనకేం రిఫరెన్స్లు లేవు కదా సైంటిఫికల్గా. చాణక్యుడు మాట్లాడిండు కాబట్టి అది మనం రిఫరెన్స్ తీసుకొని మనం మాట్లాడినాం. అక్కడ కూడా చాణక్యులు వర్ణా సిస్టమ్, కులాన్ని మనం కాపాడుకోవాలి, రాజు యొక్క మెయిన్ వృత్తే కులాన్ని కాపాడాలా. నువ్వు సగం చదివి నువ్వు కంచాయలయ్య గారు, మొత్తం నన్ను అడిగితే నేను చెప్తా కదా. భగవద్గీతలో కూడా ఇట్లనే ఉంటుంది. అవన్నీ రిఫరెన్స్ కాదు. ట్రైబల్ డెమోక్రసీకి అసలు మనం బుద్ధుడు గురించి ఎందుకు మాట్లాడొద్దు? మాట్లాడు. నీకు బుద్ధుడు నచ్చుతాడు, నాకు నరసింహస్వామి నచ్చుతాడు. తోడ మీద కూర్చోబెట్టి పేగులు చీరుతాడు చూడు ఇట్లా, నాకు ఆ అగ్రెషన్ నచ్చుతుంది. బుద్ధం శరణం గచ్చామి, నువ్వు ఉండబ్బా, నేను ఎవడొద్దని అన్నాడు. నీవు యుద్ధం చేత కాదు కాబట్టి నువ్వు బుద్ధం అని అన్నావు. నాకు యుద్ధమే నీతి కాబట్టి నేను ఓం నమో భగవతే వాసుదేవాయ కూర్చోబెట్టి ఉగ్రం వీరం మహావిష్ణు నేను ఆడ మాట్లాడతా. अब मैं पहलवान तो मेरा भगवान हनुमान, अगर मैं पहलवान तो मेरा भगवान हनुमान, దిస్ ఈజ్ సనాతనం, వై నాట్ బుద్ధ అని చెప్పి మాట్లాడతాడు. వర్ణా సిస్టమ్. చాణక్యుడు ఏం మాట్లాడిండు? నేను వస్తా, ఇప్పుడు నేను డివేట్ అయితలేను కానీ చాణక్యుడు ఏం మాట్లాడిండంటే రాజు వర్ణ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడాలని అన్నాడు. బట్ వర్ణా సిస్టమ్ ఎట్లయితుంది? జననంతోనవుతుందా, వృత్తిరీత్యా అవుతుందా? కౌటిల్యాల అర్థశాస్త్రాల రాసుందా? అది రాసుందా? భగవద్గీతలో కూడా రాసి ఉంది కదా, జననంతోనూ కాదు నీ కర్మతో. నీ కర్మ. మళ్ళా అదే కౌటిల్యుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రాల చంద్రగుప్త మౌర్య ఎవరబ్బా? అడవిలలో తిరిగే ఒక ట్రైబలే కదా. ఆయనను పట్టుకొచ్చి కదా రాజు చేసిండు ధనానంద్కి అగేన్స్ట్గా. నువ్వు మాట్లాడే మాటలల్లా, నువ్వు చెప్పే పొంతలల్లా ఎక్కడ ఏమున్నదన్నది నీకే తెలియదా? శంషపెట్టి గీక్తీలకు చెటాక తెలియదు, అగ్రసు హిందుత్వం అంట. మళ్ళీ ఎవరు చేస్తారు తెలుసా ఇంటర్వ్యూ? మన హిందువులే చేస్తారు. అది నేను మాట్లాడతా. నాకు జర మోకా దొరకలేదు. అసలు నేను ఈ సండే మొత్తం దాని మీద కూర్చున్నా. కరెక్ట్గా చెప్పాలంటే సార్కి అన్నీ తీసినా మంచిగా. ఈ కమ్యూని కానీ చంపారు, అది ప్రయారిటీ అయిపోయింది ఇప్పుడు. కరెక్టా రాంగా? సరే సెకండ్ చిట్ అయినా తీసుకుందామంటే రేవంత్ అన్న మంచి పనులు చేసిండ్రు రెండు. మాట్లాడండి. కంచెసరికి నాకు కంచె పడ్డది. మాట్లాడదాం సార్, మాట్లాడదాం. జర పేపర్లలో పోతున్నాం ఇవాళ, రేపో ఎల్లుండో ఆవులెల్లుండో మనం పురుసత్గా సార్, మనం దోస్తులమే మాట్లాడదాం. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123.